5 నిమిషాల్లో రెడీ చేసుకునే మిరియాల చారు. హాయ్ ఫ్రెండ్స్, నేను రమణి. వెల్కమ్ టు మై ఛానల్ రమణి క్రియేషన్స్. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మిరియాల చారుకు కావలసిన పదార్థాలు: కొద్దిగా చింతపండు, ఒక ఎండుమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు పసుపు, జీలకర్ర మిరియాల పొడి, కరివేపాకు రెమ్మ, 2 కొత్తిమీర రెమ్మలు. ఈ జీలకర్ర మిరియాల పొడి ముందే మిక్స్ చేసి పెట్టుకున్నానండి. తాలింపుకి కావలసినవి: చాయ్ మినపప్పు, ఆవాలు, ఒక ఎండుమిర్చి, కరివేపాకు రెమ్మ. మిరియాలు జీలకర్ర పొడికి 1 వంతు మిరియాలకి 3 వంతులు జీలకర్ర వేసి మిక్సీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి కొంచెం గోరువెచ్చగా నీళ్ళని వేడి చేసుకోవాలి. చింతపండు బాగా నానుతుందన్నమాట. ఇందులో చింతపండు, ఒక ఎండుమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. 10 నిమిషాల తర్వాత నానబెట్టిన చింతపండులో మనకి కావలసినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా పిసికి రసం తీసుకోవాలండి. ఈ రసం చిన్నపిల్లలకే కాదు, పెద్ద వయసు వాళ్ళకు కూడా భోజనం త్వరగా జీర్ణం అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. నేనైతే మా పెద్దమ్మ గారి కోసం రోజు చేస్తానండి ఇది. ఇప్పుడు పసుపు, జీలకర్ర పొడి వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. ఇది ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది. ఇప్పుడు చితక్కొట్టిన వెల్లుల్లిపాయలు కూడా అందులో వేసుకోవాలి. నిజంగానే ఇది మీరు తయారు చేసి చూడండి, 5 నిమిషాల్లో రెడీ అయిపోద్ది. మనం ఏ కూర చేసుకున్నా సరే దానికి కాంబినేషన్గా ఈ రసం తయారు చేసి పెట్టుకుంటే లాస్ట్ ముద్ద ఈ రసం తింటే కనుక ఎంత చక్కటి డైజెషన్ అవుతుందో మీరే చూస్తారు. చూసారా, ఒక పొంగు వచ్చేసింది. అప్పుడే ఇలాగే ఇంకొక పొంగు వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని వేడి చేయండి. దీనికి నూనె కూడా ఎక్కువ పట్టదు. తాలింపు దినుసులు, కరివేపాకు వేసుకొని కొద్దిగా చిటపటలాడించండి. ఈ తాలింపు కొంచెం చిటపటలాడిన తర్వాత మరిగించి పెట్టుకున్న రసంలో వేసుకోండి. అంటే గుమగుమలాడే మిరియాల చారు రెడీ. మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బాయ్ అండి.